సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా అక్క వాళ్ళ గృహప్రవేశం చూడబోతున్నారండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం, గణపతి హోమం కూడా ఉంటుంది, చూసేయండి. ఓం ధ్రువం దేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రవీంద్రష్టాగ్నిష్ట దాన్ని ఇప్పుడు చేత్తో ధాన్యం తీసి వేసి అంతే మీకు అమ్మా ఉల్లి ఉన్నాయా సో ఫ్రెండ్స్, ఆడవర్స్తో పాలు పొంగిస్తాం కదా, అలాగే తనతోని ఫస్ట్ బియ్యం అనేది వేయిస్తాము 3 గుప్పెళ్ళు. అలాగే తర్వాత మా అక్క 3 సార్లు వేసిందనమాట. అలాగే ఎవరైతే అక్కడ ముత్తైదువులు ఉంటారో వాళ్ళతో బియ్యాన్ని బట్టి వాళ్ళతో కూడా 3 గుప్పెళ్ళు అనేది వేయించడం జరుగుతుంది. ఎంత మంచి ఇంట్లోకి వెళ్ళినా కూడా మనం ఈ ఇటుకతో పొయ్యి చేయడం అనే సాంప్రదాయం అనేది మానడం జరగదండి. అలాగే ఈ పొయ్యి వెలిగిస్తాం కదా, ఇందులో నిప్పు కూడా 3 రోజులు ఉంచుతాం. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం కయావిష్టిత్రాభూతి సదావతస్సఖాయాసతిష్టయావత రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆయంగో పృష్టరం చెప్పగన్ శుభ గామావాహయామి స్థాపయామి పూజయామి. నమోస్తు ధర్తేభ్యో జయకేత स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा स्वाहा. ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सर्वजनमे वशमानय स्वाहा. సో వెంటనే అక్కడ మనకి కిడ్స్ జోన్, ఇంకా ప్లే జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి. సో అవి ముందు వద్దనుకున్నాం, కానీ తర్వాత చూడగా లేదు, ఊగాలనిపించింది. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఉయ్యాలు ఊగుతున్నాం అన్నమాట. అందరం పెద్దవాళ్ళతో సహా అందరం ఊగాము. అదే నాకు ఇందాక దానికన్నా ఈ ఉయ్యాల బాగా నచ్చింది అన్నమాట. అత్త, నాకు ఇది బాగా నచ్చింది, నేను లేకనే మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నిజంగా నాకైతే ఈ ఉయ్యాలైతే చాలా నచ్చింది, అసలు వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంది అక్కడ, చాలా ప్లాంట్స్ ఉండడం వల్ల.
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ గృహప్రవేశానికి ముందు ఇలా పోకలం వేయడం జరిగిందనమాట. పోకలం వేసి ఇంట్లో కూడా కొన్ని కార్నర్స్లో పోకలం వేయడం అనేది జరిగింది. సో మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇలాగా టీవీ యూనిట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనకి గణపతి హోము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగాయండి. అయితే మనకి ఇంకొక చోట పోకలం కనిపిస్తుంది కదా, అక్కడేమో దేవుడు మందిరం, అక్కడ కూర్చుందేమో మా డాడీ స్వామి, మా అన్నయ్య స్వామి, కింద కూర్చుందేమో పెద్దనాన్న అనమాట. మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయిది గృహప్రవేశము, ఆ అన్నయ్య కూడా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. ఇది యాక్చువల్గా ఓపెన్ కిచెన్, దేవుడి మంది రావడం వల్ల మనకి క్లోజ్ లాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కిచెన్కి కామన్గా మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది కదా, వాష్ ఏరియా. సో వాష్ ఏరియా అనమాట. అండ్ ఇందులో మనము ముందు నుంచి కూడా అప్పట్లో లైట్స్ ఉండేవి కాదు కదండి చిన్నప్పుడు, అంటే మనం పుట్టక ముందు. అయితే అప్పటి నుంచి కూడా గృహప్రవేశం అనగానే మనకి దీపాలు చీకట్లో ఇంట్లో వెళ్ళకూడదని చెప్పేసి దీపాలు వెలిగిస్తారు. సో అందుకని ముందు దీపాలు వెలిగించే గృహప్రవేశం చేస్తారనమాట, ఆడపడుచు చేయిస్తారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండ్ వాష్ బేసిన్ అనమాట. ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ కబోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే మనకి వాష్రూమ్ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీలోంచి విండోలోంచి అయితే వాలీబాల్ కోర్ట్ కనిపిస్తుంది. సో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే గ్రీనరీ చాలా ఉందన్నమాట. గ్రీనరీ కానీ మనం ఆడుకోవాలన్నా పార్క్కి అలా ఏమీ అవసరం లేదు, అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ జరగాలన్నా కూడా మనకి చక్కగా పక్కనే క్లబ్ హౌసెస్ ఉన్నాయి. సో అదొకటి బాగా నచ్చింది. ఇంకా మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. అలాగే నేను వచ్చేటప్పుడు రీల్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి, మెమరీస్గా ఉంటాయని చెప్పేసి. సో అలాగే ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం నుంచి ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఫొటోస్ దిగడం. సో మా మమ్మీ, మా డాడీ, మా పెద్దనాన్న అందరితోటి అంటే బిజీగా ఉన్నారు చాలామందితో అయితే దిగలేదు. ఫ్రీగా ఉన్న వాళ్ళతో అయితే నేను కొంచెం ఫొటోస్ తీసుకున్నాను. సో ప్లే ఏరియా అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇవన్నీ కూడా నేను అంటే ఇవి కూడా పెడతారా అనుకుంటే అవునండి, ఇది నాకు మెమరీస్. ఈ మెమరీస్ స్టోర్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే కమెంట్ చేయండి.